చాప్టర్ 2 లెసన్ 3 స్టార్ట్ చేద్దాం. లెసన్ 1లో మనం రోజు చేసే పనులు లేదా రెగ్యులర్గా చేసే పనులు, మన హ్యాబిట్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ప్లే, ఈట్ అలాంటివి. ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను, రెగ్యులర్గా ఆడతాను లేదా రోజు ఆడతాను అలా. లేదా హాబీ. లెసన్ 2లో ఇప్పుడు చేస్తున్నాను నేర్చుకున్నాం. డూయింగ్, ప్లేయింగ్, ఈటింగ్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నానని దాని మీనింగ్. సో లెసన్ 3కి వచ్చేటప్పటికి చేశాను అనేది నేర్చుకుందాం. ఇది కొంచెం ట్రిక్కీ. ఇంగ్లీష్లో 2 రకాలు చేశాను ఉంటుంది. ఒకటి ఐ డిడ్ అనేది, అది నెక్స్ట్ చాప్టర్లో నేర్పిస్తాం. ఇంకొకటి ఐ హ్యావ్ డన్, షీ హ్యాస్ డన్ అలాంటిది. హ్యాస్ డన్, హ్యావ్ డన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ చేశాను, హ్యాస్ డన్, హ్యావ్ డన్ అనేది ప్రజెంట్తో లింక్ ఉంటుంది, అంటే రెలవెంట్గా ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను అండి. సో ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఒక కొత్త మెంబర్ వచ్చాడు. సో ఆ మెంబర్ని మనం నువ్వు ముందు క్రికెట్ ఎప్పుడన్నా ఆడావా అని అడిగాం. సో ఆన్సర్ ఏమొస్తుంది? నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆడాను, లేదా నేను ఒక 10 years క్రికెట్ ఆడాను. సో అలాంటిది ప్రజెంట్తో లింక్ ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఒక మెంబర్ వచ్చాడు. సో క్రికెట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ముందు క్రికెట్ ఆడావా అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ 10 years అంటే నేను ముందు ఒక 10 years క్రికెట్ ఆడాను. ఇలాంటివి చెప్పాలంటే ఇంగ్లీష్లో హ్యావ్ డన్, హ్యాస్ డన్ యూస్ చేయాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్తో కనెక్ట్ అయి ఉంటే, రిలేట్ అయి ఉంటే హ్యావ్ డన్, హ్యాస్ డన్ యూస్ చేయాలి. చాప్టర్ 1 లెసన్ 3లో మనం ఐ విల్ హ్యావ్ ప్లేడ్ నేర్చుకున్నాం. అంటే రేపు ఈ టైంకి లేదా మీరు వచ్చే టైంకి నేను చేసేసి ఉంటాను, నేను ఆడేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ప్లేడ్, ఐ విల్ హ్యావ్ డన్ ఇది నేర్చుకున్నాం. ఇక్కడ జస్ట్ ఐ హ్యావ్ ప్లేడ్, ఐ హ్యావ్ డన్. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్తో కనెక్షన్ ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్తో కనెక్షన్ ఉన్నప్పుడు చేశాను అలాంటివి చెప్పాలంటే ఐ హ్యావ్ లేదా షీ హ్యాస్, హీ హ్యాస్ అలా యూస్ చేయాలి. ఐతో ప్రాక్టీస్ చేద్దాం. ఐ హ్యావ్ డన్. హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ రావాలి. డూ, డిడ్, డన్. మన ఇది ఆల్రెడీ చాప్టర్ 1 లెసన్ 3లో నేర్చుకున్నాం. ఐ విల్ హ్యావ్ డన్, ఐ విల్ హ్యావ్ ఈటెన్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, ఐ విల్ హ్యావ్ ప్లేడ్ అలా. సో హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ రావాలి. ఐ హ్యావ్ డూ రాదు, ఐ హ్యావ్ డిడ్ రాదు. ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ ఈటెన్. చాప్టర్ 1 లెసన్ 3లో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ చాప్టర్ 2 లెసన్ 3లో ఐ హ్యావ్ ఫినిష్డ్. సో ఐతో ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ ఈటెన్, ఐ హ్యావ్ వర్క్డ్, ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ ఫినిష్డ్ అలా సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. నెక్స్ట్, హ్యాజ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి నేర్చుకుందాం. సో ఇంగ్లీష్లో ఒకటే రూల్. ఒక్కళ్ళే ఉన్నప్పుడు లేదా ఒక్క ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యాజ్, ఎక్కువ మంది ఉన్నప్పుడు హ్యావ్. యూ అండ్ ఐ స్పెషల్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నట్టు ట్రీట్ చేయాలి, హ్యావ్. మళ్ళీ చెప్తున్నా, ఒక్కళ్ళే ఉంటే లేదా ఒక్క ఆబ్జెక్ట్ ఉంటే హ్యాజ్, ఎక్కువ మంది ఉంటే హ్యావ్. యూ అండ్ ఐ స్పెషల్ కాబట్టి హ్యావ్. మీకు ఫస్ట్ లెసన్ గుర్తుంటే చాప్టర్ 2 ఫస్ట్ లెసన్ మనం ఒక్కళ్ళలో ఉన్నప్పుడు ఎస్ పెట్టాం. హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ వర్క్స్, దిస్ వర్క్స్, దట్ వర్క్స్. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎస్ పెట్టలేదు. దే ప్లే, దే ఈట్, దే సింగ్, వీ ఈట్, వీ ప్లే, వీ సింగ్ అలాగా. కానీ యూ అండ్ ఐకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాం. యూ అండ్ ఐకి మనం ఎస్ పెట్టలేదు. ఐ ప్లే, యూ ప్లే, ఐ ఈట్, యూ ఈట్ అలా చెప్పాం. సో సేమ్ ఆ ఎస్ రూలే ఇక్కడ కూడా. ఒక్కళ్ళే ఉన్నప్పుడు లేదా ఒక్క ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యాజ్ రావాలి, ఎక్కువ మంది ఉన్నప్పుడు హ్యావ్ రావాలి. యూ అండ్ ఐ ఉన్నప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎక్కువ మంది ఉన్నట్టు ట్రీట్ చేయాలి. సో హ్యావ్ పెట్టాలి. నెక్స్ట్, హీ, షీ, ఇట్, దిస్, దట్, దే, వీ, యూ అండ్ ఐ ప్రాక్టీస్ చేద్దాం. హీ వచ్చినప్పుడు ఒక్కళ్ళే కాబట్టి హ్యాజ్ రావాలి. హీ హ్యాస్ డన్.
షీ హ్యాస్ డన్. ఇట్ ఒక ఆబ్జెక్టే. ఇట్ హ్యాస్ డన్. దిస్ హ్యాస్ డన్. దట్ హ్యాస్ డన్. దే హ్యావ్ ఈటెన్. వీ హ్యావ్ ఈటెన్. ఎందుకు ఎక్కువ మంది కాబట్టి హ్యావ్ రావాలి. దే హ్యావ్ ఈటెన్. వీ హ్యావ్ ఈటెన్. యూ అండ్ ఐకి స్పెషల్ ట్రీట్మెంట్, ఎక్కువ మందిని ట్రీట్ చేయాలి, సో హ్యావ్ రావాలి. యూ హ్యావ్ వర్క్డ్. ఐ హ్యావ్ వర్క్డ్. నెక్స్ట్ నాట్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను చేయలేదు, అతను చేయలేదు, నేను తినలేదు అలాంటివి. హీ హ్యాస్ నాట్ డన్. షీ హ్యాస్ నాట్ డన్. సో హ్యాస్ తర్వాత నాట్ పెట్టాలి అంతే. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ హ్యాస్ నాట్ ఈటెన్. దిస్ హ్యాస్ నాట్ ఈటెన్. దట్ హ్యాస్ నాట్ ఈటెన్. దే హ్యావ్ నాట్ వర్క్డ్. వీ హ్యావ్ నాట్ వర్క్డ్. యూ హ్యావ్ నాట్ గాన్. ఐ హ్యావ్ నాట్ గాన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. సో క్వశ్చన్ అనగానే హ్యాస్ ఫస్ట్ చేయాలి. సో నార్మల్ సెంటెన్స్ ఏంటి? హీ హ్యాస్ డన్. దాంట్లోంచి హ్యాస్ ఫస్ట్ తీసుకొచ్చేస్తే హ్యాస్ హీ డన్. హ్యాస్ షీ డన్. హ్యాస్ ఇట్ డన్. హ్యాస్ దిస్ డన్. హ్యాస్ దట్ డన్. హ్యావ్ దే ఈటెన్. హ్యావ్ వీ ఈటెన్. హ్యావ్ యూ వర్క్డ్. హ్యావ్ ఐ వర్క్డ్. అలా. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఈ లెసన్లో. సో ఇక్కడ అపోజిట్ క్వశ్చన్స్ అంటే నేను చేయలేదా, నువ్వు చేయలేదా, నువ్వు తినలేదా, ఇలాంటివి అడగాలి. సో ఫస్ట్ హీతో స్టార్ట్ చేద్దాం. నార్మల్ సెంటెన్స్ హీ హ్యాస్ నాట్ డన్. సో అది మనం క్వశ్చన్ కింద చేయాలంటే హ్యాజంట్ ఫస్ట్కి వచ్చేస్తుంది. హ్యాజంట్ హ్యాస్ నాట్ అనకూడదు, ఇక్కడ హ్యాజంట్ అనాలి. హ్యాస్ నాట్ వచ్చినప్పుడు వేరేలా వస్తుంది, హ్యాస్ హీ నాట్ డన్ అనేది. సో మనం కొంచెం స్టైలిష్ది నేర్చుకుందాం. సో హ్యాజంట్ ఫస్ట్ తీసుకొచ్చాను. Hasn't he done? Hasn't she done? Hasn't it done? Hasn't this done? Hasn't that done? Haven't they eaten? Haven't we eaten? Haven't you worked? Haven't I worked?